ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. ఈ సమయంలో నీ దీనదాసులమైన మనందరి ప్రార్థన ఆలకించి ఈ భయంకరమైన దినాల్లో గత వారమంతా మమ్మల్ని కృపలో భద్రపరిచి క్షేమం ఇచ్చి ఈ పరిశుద్ధ దినమందు ఈ ప్రాతకాల సమయమున మరొకసారి ఈ రీతిగా మమ్మల్ని మీ మందిరంలోనికి చేర్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. దయగల ప్రభువా, ఇంకనూ రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా వారికి కొన్ని ఆటంకాలను తొలగించి మార్గం సరళము చేసి మందిరానికి సకాలానికి చేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నీ మందిరములో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మీకు మహిమకరముగా మాకు మేలుకరముగా ప్రతి విషయంలో కూడా సమయోచితమైన సహాయం మాకు అందించి ఆరంభం నుంచి ఆఖరి వరకు మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర భాగంగా కీర్తనల గ్రంథంలో నుంచి కోరహ్ కుమార్ రాసినటువంటి 42వ కీర్తనను విజయశేఖర్ గారు ఉత్తర ప్రత్యర్థ భాగంగా చదువుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 42వ కీర్తన చదువుకుందాం. చివరి వాక్యం అందరూ కలిసి చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకునిచున్నాను. నీ జల ప్రవాహము ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీద పొర్లిపారి ఉన్నవి. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాకాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఒక పాట పాడతాడు. తర్వాత సంధ్య, చివరిగా శాంతిలతో వచ్చి పాట పాడతాడు. సమర్థుడవైనా నా యేసయ్యా, సమస్తము నీ వశమయ్యున్నవి. సమర్థుడవైనా నా యేసయ్యా, సమస్తము నీ వశమయ్యున్నవి. నీవే అనంత జ్ఞానమునకు మూలం, నీవే నా సంపదల గనివి. నీవే అనంతం జ్ఞానమునకు మూలం, నీవే నా సంపదల గనివి. ఆరాధన నీకే యేసయ్యా,
ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. సృష్టి యావత్తు నీ మాట కలిగేనే, నన్ను నూతన సృష్టిగా మలచితివి. సృష్టి యావత్తు నీ మాట కలిగేనే, నన్ను నూతన సృష్టిగా మలచితివి. ఏమి అద్భుతము నీ కృప సంకల్పము, ఇది నేనెన్నడు ఊహించినది కాదయ్యా. ఏమి అద్భుతము నీ కృప సంకల్పము, ఇది నేనెన్నడు ఊహించినది కాదయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. సమర్థుడవైనా నా యేసయ్యా, సమస్తము నీ వశమయ్యున్నవి. నీవు మహిమతో రానున్న రోజునా, నా చేతిని విడువకు నా యేసయ్యా. నీవు మహిమతో రానున్న రోజునా, నా చేతిని విడువకు నా యేసయ్యా. నీ ముఖ సౌందర్యం చూడాలనే ఆశయ్యా, అందుకే నీ ఆత్మతో నడిపించుము. నీ ముఖ సౌందర్యం చూడాలనే ఆశయ్యా, అందుకే నీ ఆత్మతో నింపనే ఆశయ్యా, అందుకే నీ ఆత్మతో నడిపించుము. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. సమర్థుడవైనా నా యేసయ్యా, సమస్తము నీ వశమయ్యున్నవి. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక
దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రోజు అగ్ని గుండములో వేసి పట్టి బంధించి రోజు అగ్ని గుండములో వేసి నాలుగవ వాడిగా ఉండలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా నాలుగవ వాడిగా ఉండలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవమిచ్చిన యెహోవున్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు జీవమిచ్చిన యెహోవున్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు చెరసాలలో వేసిన తమ దేహమంత గాయాలతో నిండిన చెరసాలలో వేసిన తమ దేహమంత గాయాలతో నిండిన పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ భూకంపం కలుగలేదా ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా భూకంపం కలుగలేదా ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవమిచ్చిన యెహోవున్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు జీవమిచ్చిన యెహోవున్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు కృపగల దేవా కలువరి నాథ కొనియాడెదని ఘననామం కృపగల దేవా కలువరి నాథ కొనియాడెదని ఘననామం హల్లెలూయా 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 హల్లెలూయా
ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను అరుణమ్మ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని 2 పర్యాయాలు చదువుకుందాం. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము 2 పర్యాయం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇంకో పర్యం చదువు. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుడి వాక్యం దీవించు. స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మన ధ్యాన నిమిత్తమై చదువుగా మనం విని ఉన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, దీనులను విడువని లేక మరువని దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దీనులను మరువని దేవుడు, దీనులను మరువక ప్రేమించి హెచ్చించు దేవుడు మన దేవుడు. దీనులను ఆయన ఎంతగానో దృష్టించుతున్నాడు. ఎందుకంటే మానవ సమాజం చేత నిర్లక్ష్యం చేయబడుతూ ఉంది, చిన్న చూపు చూడబడుతూ ఉంది దీనులైనటువంటి మానవ సమాజం. అందుకని దేవుడు ప్రత్యేకంగా ఎవరైతే దీనులై ఉంటారో, దీనులు అంటే పేదవారు అని కాదు, దీన మనసు కలిగిన వారు, తమను తాము తగ్గించుకున్నవారు, చులకన చేయబడుతున్నవారు, నిర్లక్ష్యం చేయబడుతున్నవారు, నిరాదరణకు గురి అయినటువంటి వారు అందరూ దీనులుగా దేవుని యొక్క లెక్కలో ఉంటున్నారు. అలాంటి వారిని దేవుడు బహుగా ప్రేమించుచున్నాడు. వారిని ఎన్నటికీ మర్చిపోయినటువంటి దేవుడు మన దేవుడు. అందుకనే రాయబడినటువంటి వాక్య భాగం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేము ఎఫ్రాతా స్వల్ప గ్రామం అని చెప్పబడుతూ ఉంది. ఆ రోజుల్లో చాలా చిన్న గ్రామం. ఇప్పటికి కూడా మన ప్రాంతాల గ్రామాలు మేజర్ విలేజెస్ అని, మైనర్ విలేజెస్ అని ఇట్లా వర్గీకరణ చేయబడుతూ ఉంటాయి. మేజర్ విలేజెస్ అంటే పెద్ద గ్రామాలు, పెద్ద గ్రామ పంచాయతీ ఇట్లా. ఆ రోజుల్లో కూడా గ్రామాల్లో పెద్దవి చిన్నవిగా పేర్కొనబడేవి. అందులో బెత్లెహేము గ్రామము చిన్నది, చాలా స్వల్పమైనది. కనుక నిరాదరణకు గురైనటువంటి స్థితిలో, నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితుల్లో ఈ బెత్లెహేము గ్రామం కొనసాగుతూ ఉండగా దేవుడు దృష్టించాడు, సంగతి గ్రహించాడు.
ఆ బెత్లెహేము యొక్క దీనస్థితిని చూశాడు. తరతరాలుగా మానవ సమాజం చేత నిర్లక్ష్యం చేయబడుతూ ఉన్నది. ఆ గ్రామంలో దావీదు పేరు పెట్టబడి ఉండవచ్చు, దావీదు పురమని, దావీదు పుట్టి ఉండవచ్చు, దావీదు, యెష్షయి వీళ్ళందరూ, నయోమి వీళ్ళందరూ కూడా అక్కడ ఆ పురవాసులే. అయినప్పటికీ ఆ గ్రామం యొక్క స్థితి మారలేదు. కనుక దేవుడు గ్రహించి దాన్ని హెచ్చించాలనుకున్నాడు. బెత్లెహేము గ్రామమునకు న్యాయం చేయాలనుకున్నాడు. ఏ రీతిగా అంటే తానే బెత్లెహేము గ్రామంలో జన్మించడం ద్వారా. ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడ జన్మించాడో, అసలు జన్మిస్తాను అని ప్రవచనాలు చెప్పినప్పటి నుంచి కూడా బెత్లెహేము గ్రామానికి ఒక ప్రత్యేకమైన స్థానం వచ్చేసింది. జన్మించిన నాటి నుండి చరిత్రలో ఇంకా బెత్లెహేము గ్రామం ప్రసిద్ధిగాంచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, ఇజ్రాయెల్ దేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి, కానీ బెత్లెహేము గ్రామం ఇప్పుడు ప్రతి ఒక్క యాత్రికుడు చూసేటటువంటి పట్టణం అయిపోయింది. అది గ్రామం కాదు, ఇప్పుడు పట్టణం. అంతగా అది ప్రసిద్ధి చెందింది, అంతగా అది హెచ్చించబడింది. చూడండి, దేవుడు స్వల్ప గ్రామమైన బెత్లెహేముని దేవుడు దృష్టించి దాన్ని హెచ్చించాడు, దాని స్థితిని మార్చేశాడు, దాని ఘనత తెచ్చాడు దానికి. అలాంటి దేవుడు మన దేవుడు. మనము కూడా నిరాదరణకు గురి చేయబడుతున్నామని, నిర్లక్ష్యం చేయబడుతున్నామని వాపోవలసిన పని లేదు. మన దేవుడు ఉన్నాడు. ఒకరోజు మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని దీవిస్తాడు. మనల్ని మనం తగ్గించుకుంటూ దీన మనసు కలిగిన వారమై కొనసాగుతూ ఉంటే దేవుని యొక్క దృష్టిలో పడుతామో, అనుకూల సమయమైన దేవుని చేత మనము దీవించబడతాం. అలాంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఇది ఉపోద్ఘాతానికి సరిపోతుంది. సబ్జెక్ట్లోకి వద్దాం. 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మొదటి మాట, బెత్లెహేము ఎఫ్రాతా. ఎఫ్రాతా అంటే ఫలవంతమైన లేక సారవంతమైన. బెత్లెహేము అంటే రొట్టెల గృహము, రొట్టెల గృహం. అది ఇజ్రాయెల్ దేశం కాబట్టి, రొట్టెలు వారికి ఆహారం కాబట్టి ఆ పేరు పెట్టారు. అది మన ఆహారం ఏమిటి? అన్నం కదా. షుగర్ పెంచినా, ట్రైగ్లిజరైడ్స్ పెంచినా అన్నం మాత్రం వదలం. కాబట్టి మన భాషలోకి దాన్ని అనువదించాలంటే అన్నపు ఇల్లు, ఆహారపు ఇల్లు, ఆహారపు గృహం అని పెట్టాలి. తెలుగు బైబిల్ నిఘంటువులో అన్నవరము అని ఉంది. తెలుగు బైబిల్ నిఘంటువులో అన్నవరము అని ఉంది. కాబట్టి మనం ఈ రీతిగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఎఫ్రాతా అంటే ఫలవంతమైన లేక సారవంతమైన ప్రాంతం. బెత్లెహేము అంటే రొట్టెల గృహము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎఫ్రాతా అనేది ఒక ప్రాంతం పేరు. అందులో ఎన్నో గ్రామాలు ఉంటాయి, ఎన్నో పట్టణాలు ఉంటాయి. బెత్లెహేము ఎఫ్రాతా అంటే, బెత్లెహేము అంటే ఒక గ్రామం పేరు. ఆ గ్రామం ఏ ప్రాంతంలో ఉందో తెలిపేది ఎఫ్రాతా అనేటటువంటి పేరు. మనం వేరే రాష్ట్రానికి పోయినప్పుడు మీరు ఎక్కడి వారండి అంటే ఏం చెప్తాం? సుబేదరిపేట అని చెప్తామా? నెల్లూరు పట్టణం అని చెప్తామా? ఆంధ్ర వాళ్ళము అంటాం. ఆంధ్రాలో ఎక్కడ అంటే నెల్లూరు జిల్లా అంటాం. అంటే పట్టణ పేరు, మన ప్రాంతం పేరు చెబుతాం. అలాగే ఇక్కడ బెత్లెహేము ఎఫ్రాతా అంటే ఆ యొక్క గ్రామం పేరు, ప్రాంతం పేరు రెండు కలిపి చెప్పబడింది. ఇంతకీ ఎఫ్రాతా అనే పేరు ఎందుకు వచ్చింది, బెత్లెహేము అనే పేరు ఎందుకు వచ్చింది? దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 50-51 వచనాలు. 50-51 వచనాలు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడిగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా, అంటే ఎఫ్రాతా అనేది ఇక్కడ ఒక వ్యక్తి పేరుగా చెప్పబడుతూ ఉంది. ఎఫ్రాతా, ఎఫ్రామీయులు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడిగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు. అంటే ఎఫ్రాతాకి కాలేబు ఏమవుతాడు? మనమడు. ఈ
ఈ కాలేబు కుమారులు ఎవరనగా అంటే ఎఫ్రాతా మనముడైన కాలేబు కుమారులు ఎవరనగా అంటూ కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలను, అంటే కాలేబు కుమారుడు శోబాలు, బెత్లెహేము తండ్రి అయిన సల్మాను. అంటే ఎఫ్రాతా మనముడైన కాలేబు యొక్క మనవడు బెత్లెహేము. ఎఫ్రాతాకు ముని మనవడు సల్మాను. ఎఫ్రాతా కుమారుడు హూరు కుమారుడు కాలేబు కుమారుడు సల్మాను కుమారుడు బెత్లెహేము. ఎఫ్రాతా అనేది ఒక వ్యక్తి పేరే, బెత్లెహేము అనేది ఒక వ్యక్తి పేరే. కాకపోతే 4 తరాలు ఉంది ఎఫ్రాతా దగ్గర నుంచి బెత్లెహేముకి. ఎఫ్రాతా అనేటటువంటి ఆయన కాలంలో ఆయన ప్రముఖుడు కనుక ఆయన పేరిట ఆ గ్రామం పిలువబడింది, ఆ ప్రాంతం. తర్వాత మెల్లిగా ఎఫ్రాతా యొక్క చరిత్ర మరుగైపోయింది. బెత్లెహేము వాడైనటువంటి బెత్లెహేము యొక్క వ్యక్తి పేరైనటువంటి పేరుతో బెత్లెహేము గ్రామం పిలువబడుతూ వచ్చింది. కాబట్టి ఎఫ్రాతా అనేది ఒక ప్రాంతం పేరే, అది ఒక వ్యక్తి పేరు మీద పిలువబడింది. అలాగే బెత్లెహేము అనేది కూడా ఒక వ్యక్తి పేరే, కానీ అది ఒక గ్రామమును ఆ యొక్క వ్యక్తి పేరుతో పిలవడం జరిగింది. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం చూస్తే, దావీదు యోదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతాయుడైన యెష్షయి అను వాని కుమారుడు అని చెప్పారో చూడండి. దావీదు యోదా అంటే గోత్రం పేరు. దావీదు యోదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయికి 3 పేర్లు ఆపాదించడం జరిగింది. ఎఫ్రాతీయుడు, బెత్లెహేము వాడు, యోదా గోత్రికుడు. ఇజ్రాయెల్ అట్లా చెప్పుకుంటారు, ప్రాంతం పేరు, వారి యొక్క నివాస గ్రామం పేరు, వారి యొక్క గోత్రం పేరు అన్నీ చెప్పుకుంటారు. కాబట్టి దావీదు ఎవరి కుమారుడయ్యా అంటే యోదావాడైన బెత్లెహేము వాడైన ఎఫ్రాతీయుడైన యెష్షయి కుమారుడు అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అలాగే మీరు రూతు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఎఫ్రాతీయులైనటువంటి నయోమి, ఎలీమెలెకులు అనే పేర్లు మనం చూస్తాం. ప్రాంతం పేరు అలాగే గ్రామం పేరు కూడా చెప్పడం మనం చూస్తాం. మనం పెళ్లి పత్రికల్లో కూడా మనం ఏం చెప్తాము, ప్రాంతం పేరు వేస్తాము, మనం ఉండే నివాసం యొక్క వీధి పేర్లు వేస్తాం, నివాస గ్రామం పేరు వేస్తాము, మండలం పేరు, జిల్లా పేరు అన్నీ వేస్తాం. ఆ రీతిగా ఇక్కడ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా అంటే ఎఫ్రాతా అనే ప్రాంతంలో ఉన్నటువంటి బెత్లెహేము గ్రామమా అని అర్థం. చూడండి, ఇది స్వల్ప గ్రామం అంటున్నాడు. యోదావారి కుటుంబములలో నీకు స్వల్ప గ్రామం అయినను, యోదావారి కుటుంబంలో అంటే యోదాకి ఒక స్వాస్థ్యం ఇచ్చాడు. యెహోషువ కాలంలో చీట్లు వేసి యోదా గోత్రానికి ఇచ్చేటటువంటి ఆ ప్రాంతాన్ని ఇచ్చాడు. యోదా గోత్రికులందరూ కూడా ఆ ప్రాంతంలో నివాసం ఉండడం కద్దు. ఆ యోదా వారికి స్వాస్థ్యముగా ఇవ్వబడిన ప్రాంతాన్ని యోదా ప్రాంతం అంటారు. ఆ యోదా ప్రాంతంలో ఉన్న పట్టణాలు, గ్రామాలు అన్నింటిలో ఈ యొక్క బెత్లెహేము అనేది అది ఒక కుటుంబంగా చెప్పబడి అందులో ఈ బెత్లెహేము అనేది స్వల్ప గ్రామము అని పేర్కొనబడుతూ ఉంది. ఈ స్వల్ప గ్రామమును దేవుడు దృష్టించాడు. దాని దీనస్థితిని దేవుడు గుర్తించి ఆ బెత్లెహేము యొక్క స్థితిని మార్చాలనుకున్నాడు. మన దేవుడు అలాంటి వాడే కదా పాట పాడతాం కదా, ఏమైనా చేయగలవు. కథ మొత్తం కథ ఇట్నుంచి అటైనా మార్చగలడు, అట్నుంచి ఇటైనా ఏమైనా చేయగలడు. పడిపోయిన చోటనే తిరిగి లేవనెత్తువాడు, ఆయన స్థిరపరచువాడు, బలపరచువాడు, ఏమైనా చేయగలిగిన దేవుడు మన దేవుడు. చూడండి, మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదువుకున్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. చూడండి, ఇక్కడ దీనులు అనే మాట చూస్తున్నాం. అంటే పేదవారు అని కాదు, దీన మనస్సు కలిగిన వారు, తమను తాము తగ్గించుకున్నవారు, యథార్థంగా ఉన్నవారు అనేది దేవుని యొక్క ఉద్దేశం.
దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ పేర్కొనబడిన వారందరూ దీనులే. ఆయా రీతిలుగా చెప్పబడినప్పటికీ కూడా వారందరూ కూడా దీనులుగా పేర్కొనబడుతున్నారు. వారి కొరకుగానే దేవుడు పంపబడినట్టుగా, వారి దుఃఖాన్ని తొలగించి సంతోష వస్త్రాన్ని ఇవ్వడానికి పంపబడినట్టుగా, వారిని ఓదార్చడానికి ఆదరించడానికి పంపబడిన వాడుగా చెప్పుకుంటున్నాడు. అందుకే నన్ను అభిషేకించాడు, అందుకే నన్ను పంపించాడు అంటున్నాడు. చూడండి, దేవునికి దీనుల పట్ల ఉన్న ప్రత్యేకమైన దృష్టి. మనము వాపోతూ ఉంటాం, ఎవరు పట్టించుకోవడం లేదు నన్ను, నా బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదు, అందరూ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. లోకమంతా నిన్ను నిర్లక్ష్యం చేసినా యేసయ్య నిన్ను నిర్లక్ష్యం చేయడు. అది చాలు నీకు. కుటుంబం అంతా నిన్ను తోలనాడినా యేసయ్య నిన్ను తోలనాడు. అది చాలు మనకు. యేసయ్య అనే దేవుడు మనకున్నాడు, మనల్ని ప్రేమించు దేవుడు. లోకమంతా మనల్ని ఈసడించుకున్న యేసయ్య మాత్రం హక్కున చేర్చుకుంటాడు. అంతటి ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు, అంతటి మంచి దేవుడు. కాబట్టి అంటున్నాడు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఏలువాడు ఎవరి కొరకు ఏలవలేను? దేవుని కొరకు. నా కొరకు ఏలువాడని దేవుడు చెబుతున్నాడు. దేవుని కొరకు పరిపాలించవలసిన, ఏలవలసినటువంటి బాధ్యతలు మనకందరికీ ఉన్నాయి. రాజులకే కాదు, ప్రధానులకే కాదు, మనకందరికీ ఉన్నాయి. ఏలుబడి చేయవలసినటువంటి బాధ్యత. అది ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుంచే ప్రారంభమైంది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుంచే ప్రారంభమైంది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికిన. ఇది మనందరి బాధ్యత. సృష్టి ఆరంభంలోనే మనకిచ్చాడు, ఏలేటటువంటి భాగ్యం ఇచ్చాడు, ఏలవలసిన బాధ్యత మనకిచ్చాడు. ఏమైపోయింది పరిస్థితి? ఇప్పుడు తలకిందులైపోయింది. ఏలవలసిన వారు ఏలుబడి చేయబడుతున్నారు. ఈ సృష్టి మొత్తాన్ని ఏలవలసిన వారం. ఏలుట అనగా ఏమిటి? సంరక్షించుట. రాజు ప్రజల్ని ఏలవలను అంటే ఏమిటి? పెత్తనం చేయడం అని కాదు. రాజు ప్రజలను సంరక్షించాలి, ప్రజలు సుభిక్షంగా ఉండేటట్టుగా వారికి అన్నీ కల్పించాలి. సంరక్షించడమే ఏలుట అంటే. దేవుడు మనల్ని ఏలువాడై ఉన్నాడు అంటే మనం సంరక్షించువాడై ఉన్నాడు. అంతేగా మన మీద పెత్తనం చలాయించువాడై ఉన్నాడా? యేసుప్రభువు ఏమన్నాడు? నేను పరిచర్య చేయడానికే వచ్చాను కానీ పెత్తనం చేయడానికి రాలేదన్నాడు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏలువాడై ఉన్నాడు అంటే ఎలాంటి వాడై ఉన్నాడు? మన సంరక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మీరు ఈ యొక్క సమస్త పక్షుల్ని, జంతువుల్ని, భూమిని, జలచరం ఏలుడి అంటే ఏమిటి? సంరక్షించవలసిన వారమై ఉన్నాము. సంరక్షిస్తున్నాం కదా. ఆదివారం అయిందంటే మనం ఎంత సంరక్షిస్తాము? వాటికి భూమి మీద బతికి బాధపడే పని లేకుండా అన్నిటిని కట్ చేసి శుభ్రం చేసుకొని భోంచేస్తాం. సంరక్షిస్తున్నాం. సంరక్షించమని చెప్పాడు దేవుడు. అప్పటికి మాంసాహారం లేదు, మనకంతా శాకాహారమే. ఆదికాండం 9వ అధ్యాయం జలప్రళయం తర్వాత ఇచ్చాడు మాంసాహారం మనకు. అయినా సంరక్షించాలి.
అది మన ఇష్టభోజ్యమైనా సరే సంరక్షించే బాధ్యత అయితే మందే, నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం నుంచే మనకు ఏలువారిగా చేశాడు, ఏలు అనే బాధ్యత మనకి ఇచ్చాడు. ఇంకా మనకేమేమి ఇచ్చాడు? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15-16 వచనాలు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15-16 వచనాలు. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులు అందరూ ప్రభుత్వము చేయుదురు. పాలకులు ఈ మాట చదివి వింటే మంచిది. యేసుక్రీస్తు వలన మాత్రమే ఎవరికైనా పాలనాధికారాలు వచ్చేది. కాబట్టి అది వారు అర్థం చేసుకుంటే చక్కగా దేవునికి వారు స్తుతులు చెల్లించి జ్ఞాపకం చేసుకొని కొనసాగలుగుతారు. ఏమంటున్నాడు? మరలా చదువుతాను చూడండి, 15వ వచనం 16వ వచనం. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయాన్ని బట్టి పాలన చేయుదురు. దేవుని సహాయం లేకుండా అధికారులు న్యాయాన్ని బట్టి పాలన చేయడం సాధ్యపడదు. నా వలన అధిపతులు లోకములోని ఘనులైన న్యాయాధిపతులు అందరూ ప్రభుత్వము చేయుదురు. దేవుని సహాయం లేకుండా అధిపతులు కానీ అధికారులు కానీ పాలకులు కానీ దేవుని యొక్క దృష్టిలో ఏలుట అనగా సంరక్షించుట అనే కార్యాన్ని చేయలేరు. కాబట్టి ఏలుట అనగా సంరక్షించుట, ఏలుబడి చేయుట. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా కుటుంబములలో స్వల్ప గ్రామం అయినను నీలో నుండి ఇజ్రాయేలును ఏలువాడు, ఇజ్రాయేలు సంరక్షించువాడు నీలో నుండి వస్తాడు. ఇజ్రాయేలు సంరక్షించువాడు, ఇజ్రాయేలును పరిపాలించువాడు బెత్లెహేము నుండి వస్తాడు అని అంటే ఇక ఆ ప్రాంతానికి, ఆ గ్రామమునకు ఎంత ఘనత! ఇజ్రాయేల్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, నిరీక్షణ కలిగి ఉంటారు, బెత్లెహేము వైపు దృష్టి సారించి ఉంటారు. కాబట్టి దేవుడు దీనులను మరిచిపోలేనివాడు, దీనులను ప్రేమించువాడై ఉన్నాడు. మరి మనుషులకు మనకి ఇచ్చాడు, ఏలుట అనే బాధ్యత ఇచ్చాడు. మరి ఆ బాధ్యతను మనం మర్చిపోతున్నాం. ఏలుట అనగా సంరక్షించుట. పెళ్ళైన వారు కూడా చెప్పండి, పెళ్లి ప్రమాణంలో భార్యను భర్త ఏలవలను. ఇప్పుడు తలకిందులు అయిపోయిందా? అక్కడక్కడ ఎంతమంది భార్యను సంరక్షించు రీతిగా ఏలుచున్నారో చేతులు ఎత్తండి అంటే ఒక్క చెయ్యి పైకి లేస్తే ఒట్టు అనుకుంటా. పెత్తనాలు చేసేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అంటే అందరూ ఎత్తారేమో. భార్యలను బాధించువారు అందరూ, మగజాతి మొత్తం దాదాపు భార్యలను బాధించువారు. భార్య అంటే దేవుడు పురుషునికి ఇచ్చిన బహుమానం, పురుషునికి ఇచ్చిన బహుమానం, దేవుడిచ్చిన బహుమానం. భార్య ఎంతగా ప్రేమించాలి? నిన్ను వలె నీ భార్యను, తన సొంత శరీరము వలె తన భార్యను ప్రేమించ బద్ధుడై ఉన్నాడు. అలాగే భార్య భర్తకు, అంటే కుటుంబ వ్యక్తిగతంగానే కాదు, కుటుంబ పాలనలో కూడా, సామాజికంగా కూడా ఏలవలసిన, సంరక్షించవలసిన బాధ్యతలు మనకు ఉన్నాయి. కానీ ఏమైపోయింది పరిస్థితి? దేవుని వాక్యము కట్టుబాటు లేకుండా పరిస్థితులు తలకిందులు అయిపోయినాయి. పరిస్థితులు తలకిందులు కాలేదా? పెళ్ళిళ్ళు అప్పుడు చెబుతూ ఉంటాను ఈ మాట, భార్య బాధితుల సంఘాలు ఏర్పడ్డాయి అని. అంటే పరిస్థితులు ఎంతగా మారిపోయినాయో చూడండి. ప్రపంచంలోనే పటిష్టమైన కుటుంబ వ్యవస్థకు మన దేశం పెట్టింది పేరు, అప్పటి నుంచి ఇప్పటికి కూడా. కానీ పటిష్టమైన కుటుంబ వ్యవస్థకి ఇప్పుడు బీటలు వారుతూ ఉన్నాయి. స్వేచ్ఛ అధికముగా ఉపయోగించడం ద్వారా, పలు రకాల కారణాల ద్వారా. కాబట్టి దేవుని వాక్యం అనే కట్టుబాటు ఉంటే, దేవుని భయము ఉంటే, దేవుని ధర్మశాస్త్రానికి దిక్సూచైన మనస్సాక్షి ఉంటే మన వ్యక్తిగత జీవితాలు, దాంపత్య జీవితాలు, కుటుంబ జీవితాలు క్షేమకరంగా సాగిపోతాయి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో సమూయేలు చివరి న్యాయాధిపతి ఇజ్రాయేలుకు.
అయితే వారు రాజు కావాలి అని అడిగినప్పుడు బాధపడుతూ ఉన్నాడు సమూయేలు. అప్పుడు దేవుడు అంటున్నాడు సమూయేలుతో, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా, దేవుడు మనల్ని ఏలకుండా విసర్జించడం, సృష్టిని మన చేతికిచ్చి ఏలమన్నాడు, అది విసర్జించేశారు. కుటుంబ పాలన చేయమన్నాడు జీవిత భాగస్వాములైన స్త్రీ పురుషులకి, అది మర్చిపోయారు. రాజులు, అధికారులు, ప్రధానులకి రాజ్యాన్ని సంరక్షించమన్నాడు, ఏలమన్నాడు, అది విస్మరిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరికి దేవుని చేత సంరక్షించబడుతూ, దేవుని చేత ఏలబడుతూ ఉండమంటే అది కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రజలకి ఏమాత్రం క్షేమం ఉంటుంది చెప్పండి? దేవుని ఏలుబడిలో ఉంటే మనకు క్షేమం. బెత్లెహేము న్యాయాధిపతుల ద్వారా దేవుని చేత పరిపాలించబడుతూ ఉంది. ఒకరోజు కరువు వచ్చింది. అక్కడి నుంచి నయోమి కుటుంబం ఎక్కడికి వెళ్ళింది? మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. ఎందుకని? అక్కడ ధాన్యం ఉంది అని. ధాన్యం ఉంటే సరిపోతుందా? దేవుని పరిపాలన అక్కర్లేదా? అక్కర్లేదు అనుకునింది. ధాన్యం ఉంటే చాలు అనుకునింది, వెళ్ళింది. దేవుని పాలనలో లేదు, ధాన్యం అయితే ఉంది. అక్కడ ఏమైపోయింది? సమస్తాన్ని కోల్పోయింది. రిక్తురాలుగా తిరిగి బెత్లెహేముకి వచ్చింది. మళ్ళా బెత్లెహేములో దేవుడు ఆహారం సమృద్ధిగా ఇచ్చాడంటే అప్పుడు వచ్చింది. మళ్ళా కరువైన, కాటకమైన, ఖడ్గమైన దేవుని పాలనలో మనం ఉంటే మనకు క్షేమం. దేవుని పాలనలో మనం లేకుండా ఉంటే మనకు ఎంత మాత్రం క్షేమం కాదు. మనకేమి ఉన్నా కూడా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 22, 23 వచనాలు చక్కటి మాట రాయబడింది. గిద్యోను యుద్ధంలో జయించిన తర్వాత ప్రజలందరూ కూడా వచ్చి గిద్యోనుతో, నీవు మమ్మల్ని ఏలవలసి ఉన్నది అని అంటే ఏం చెప్తున్నాడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 22, 23 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతుల నుండి మమ్మల్ని రక్షించితేవి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను, మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. ఎంత యథార్థంగా చెప్పాడు, ఎంత చక్కని మాట చెప్పాడండి. ఈ రోజుల్లో నీ కుటుంబమే మమ్మల్ని పరిపాలించాలి అంటే రండి రండి అంటారు. మళ్ళా చెప్పండి ఆ మాట అంటారు. అందరికీ చెప్పండి ఆ మాట అంటారు ఈ రోజుల్లో. కానీ గిద్యోను ఏమన్నాడు? నేను కాదు, నా కుమారుడు కాదు, నా కుమారుడు కాదు. ఎవరు ఏలాలి? యెహోవా మిమ్మును ఏలవలెను. దేవుడే మనల్ని ఏలవలసి ఉన్నది. దేవుని పరిపాలనలో ఉంటేనే మనకు క్షేమం. దేవుని యొక్క పరిపాలన లేకపోతే మనకు క్షేమం లేదు. కనుక బెత్లెహేము ఎఫ్రాతా యూదా కుటుంబములలో నీవు ఎంత మాత్రమునో స్వల్పమైన గ్రామం కానే కాదు. అనగా ఇజ్రాయేలుని ఏలబోవాడు, ఇజ్రాయేలు సంరక్షించబోవాడు నీలో నుండి వచ్చును. ఎంత చక్కని మాట చెప్పాడండి. ప్రవచనం ఉన్నప్పటి నుంచి బెత్లెహేము ప్రాంతానికి ఘనత రావడం ప్రారంభించబడింది. అంతేకాదు, ఇంకా అక్కడ రాయబడిన మాట, చివరి మాట, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? మీకా కాలంలో చెప్పాడు. ఇప్పుడు మనకు పురాతన కాలం అంటే మనకు గతించిన కాలం. క్రీస్తు శకం ఉంది, క్రీస్తు పూర్వం ఉంది. మనకు గతించిన కాలంలో క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము కూడా మనకు పురాతన కాలమే. కానీ మీకా కాలానికి క్రీస్తు శకం లేదు, అంతా క్రీస్తుకు పూర్వమే. మనకు పురాతనమైన కాలంలో వ్యక్తి ప్రవక్త చెబుతున్నాడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండేనో. ఇంత సుదీర్ఘమైన కాలంలో దేవుని ప్రత్యక్షతలను ధ్యానం చేయడానికి మనకు సమయం చాలదు. కానీ
పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్న సుదీర్ఘ కాలాన్ని నేను 3 భాగాలుగా విభజించి చెబుతాను, జ్ఞాపకం చేసుకోనండి. మొదటి భాగం ఏమిటంటే మనస్సాక్షి యుగం, ఆదాము దగ్గర నుంచి మోషే వరకు. ఆదాము దగ్గర నుంచి మోషే వరకు మనస్సాక్షి యుగం. గ్రంథాలు లేవు, దేవుని ఆజ్ఞలు లేవు, సమాజ మందిరాలు లేవు, దేవుని బోధలు లేవు, దేవుని ఆలయం లేదు, బలులు లేవు. మనస్సాక్షే, దాన్ని మనస్సాక్షి యుగం అంటారు. నూతన నిబంధన కూడా దాన్ని ఖరారు చేస్తుంది. మనం రోమాపత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయం రోమాపత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములు యందు రాయబడినట్టు చూపుచున్నారు. మనస్సాక్షి అనేది ఏది మంచో ఏది చెడు అని చెబుతూ ఉంది. అదే దేవుని ధర్మశాస్త్రం అంటున్నాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చెబుతూ ఉంది. మన మనస్సాక్షి ఇప్పుడు కూడా చెబుతూ ఉంది. మనస్సాక్షి యుగములోని ధర్మశాస్త్రం మనస్సాక్షి అయితే అదే మనస్సాక్షి ఎవరికైతే ఉందో ఆ మనస్సాక్షిని బట్టి ఎవరైతే నడుచుకుంటున్నారో దేవుని ధర్మశాస్త్రము చొప్పున నడుచుకునిచున్న వారే. ఇది మనస్సాక్షి యుగంలోని ధర్మశాస్త్రం. ఆదాము దగ్గర నుంచి మోషే దగ్గర వరకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం మనస్సాక్షి. ఆ యొక్క కాలంలో దేవుడు ప్రత్యక్షత ఒకటే చూపిస్తాను. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. బాబు చదువు. అబ్రహాము 99 ఏండ్ల అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. ఎవరికి చెబుతున్నాడు? చదివినప్పుడు జాగ్రత్తగా విన్నారా? 99 ఏండ్ల వాడైన అబ్రహాంకి ఏం చెబుతున్నాడు అని చెప్తూ ఏం చెప్పాడు? 99 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి అబ్రహాముకి నువ్వు పాపము చేయకుండా నా సన్నిధిలో నిందారహితుడివై ఉండమని అప్పుడు ప్రత్యక్షమై చెబుతున్నాడు. అక్కడ మనస్సాక్షియుగంలో దేవుడు ప్రత్యక్షమై పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు నానా విధములుగా ఆయన ప్రత్యక్షముకు చూడని చెప్పాడు కదా. మనస్సాక్షియుగంలో ఒక మచ్చుకు ఒక విషయం చెబుతున్నాను. అబ్రహాంకి మరి ప్రత్యక్షమైనాడు. అప్పటికి అది వరకు ప్రత్యక్షమైనాడు. ఇప్పుడు చదివిన వాక్య భాగాలు ఆయన వయసు ఎంత? సీనియర్ మోస్ట్ సిటిజన్ అన్నమాట. 99 సంవత్సరాలు. ఆయనకి ఏం చెబుతున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడును అని చెప్తే మంచిదే. నీవు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండుము. జాగ్రత్త, ముసలోళ్ళని జాగ్రత్త, నిర్లక్ష్యం చేయొద్దు. ముసలోడేలే అని నిర్లక్ష్యం చేయబాకండి. జాగ్రత్త. లోకం పోకడ, లోకం మనుగడ, మనిషి యొక్క ఆలోచనలు అందులో ఈ చివరి దినాల్లో మరీ భయంకరంగా ఉంటూ ఉన్నాయి. 99 సంవత్సరాల అబ్రహామును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. జాగ్రత్త. నిందారహితుడు అయి ఉండము నా సన్నిధిలో. ఏమనుకుంటున్నావు? నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు? సర్వశక్తి గల దేవుడును అని అబ్రహాముకి జాగ్రత్త చెబుతున్నాడు. అది మనస్సాక్షి యుగంలోని విషయం. రెండవ భాగం ఏమిటంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్న సుదీర్ఘ కాలాన్ని 3 భాగాలుగా విభజన చెబుతున్నాను అన్నాను కదా. అందులో మొదటి భాగం మనస్సాక్షి యుగం, రెండవది ధర్మశాస్త్ర యుగము. ఇది మోషే దగ్గర నుంచి యేసు ప్రభు వరకు ఉన్న కాలం. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసిన వారై ఉన్నారు ఇజ్రాయేలీలు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1-2 వచనాలు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు మోషేకి ప్రత్యక్షమైనాడు. మనకు తెలుసు ఆ విషయాలు, అయినా చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1-2 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు
ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొదనడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఒక పొదనడిమిని యెహోవా అతనికి ప్రత్యక్షమాయను ధర్మశాస్త్ర యుగం యొక్క కాలంలో. కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అనుకునేను. వెళ్ళాడు, నీ పాదములు కొన్ని చెప్పులు తీసే ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు, మాట్లాడాడు, విషయం చెప్పాడు. అంటే ధర్మశాస్త్ర యుగములో కూడా దేవుడు ప్రత్యక్షమైనాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అన్నాం కదా, అందులో మొదటిగా మనస్సాక్షియుగంలో అనేక మందికి ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ధర్మశాస్త్ర యుగంలో కూడా అనేక మంది భక్తులకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి దేవుడు ఏ కాలంలో కూడా ఆయన తన కార్యములు మర్చిపోయినటువంటి వాడు కాదు. ఇకపోతే మూడవది క్రొత్త నిబంధన యుగం. క్రీస్తు నుంచి యేసు ప్రభు యొక్క మొదటి రాకడ నుంచి రెండవ రాకడ వరకు ఉన్నటువంటి యుగం అనుకోండి. అది క్రొత్త నిబంధన యుగం. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 40-41 వచనాలు చూస్తే అక్కడ అపోస్తులకి పునరుద్ధారణమైనటువంటి క్రీస్తు ప్రత్యక్షమైన విషయాన్ని మనం చూస్తాం. అదే విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో పౌలు అంటున్నాడు, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. చూసారా, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. క్రొత్త నిబంధన అనగా అక్షరమాల కాదు, ఆత్మీయ నడుపుదల. పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడి నడుచుకోవడం, క్రొత్త నిబంధనకు మనము ముడిపడిన వారం అవుతాం ఆ రీతిగా. కాబట్టి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అంటే ఆ సుదీర్ఘ కాలంలో ఉన్న 3 భాగాలు, 3 కాలాలు: మనస్సాక్షి యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రొత్త నిబంధన యుగం. ఈ 3 కాలాల్లో కూడా భక్తులకి ఆయన ప్రత్యక్షమైనాడు. మనకు ఆ విషయం తెలుసు. అందుకే అంటున్నాడు మీకా 5:2లో, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, ఎంత మాత్రము నీవు స్వల్ప గ్రామమైనా కూడా నీలో నుండి ఏలువాడు వస్తాడు కాబట్టి నీవు అధికురాలు అవుతావు, నీకు ఘనత వస్తుంది. నేను పురాతన కాలం మొదలుకొని శాస్త్ర కాలం ప్రత్యక్షమవుతూ ఈ రీతిగా చెబుతూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను అని చెప్పడం. కాబట్టి మన పితరుల కాలంలో ఆయన భక్తులకి ఆయన అండగా ఉన్నాడు, ఆదరించాడు, దీవించాడు. మన వర్తమాన కాలంలో, మన భవిష్యత్తు కాలంలో కూడా మనతో ఉండువాడు, మనల్ని దృష్టించువాడు, మనల్ని దీవించువాడు. అందుకు మనం తగిన వారంగా ఉండాలి. అందుకు మనం తగిన వారంగా ఉండాలంటే ఎలాంటి వారంగా ఉండాలి? దీనులమై. ఎవడు ఆయన ఎదుట దీన మనస్సు కలిగి వణుకుచుండునో ఆయన వారిని లక్ష్య పెట్టును లేక దృష్టించును. దీనులమై ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద మనం తగ్గించుకొని మనం తగ్గించుకుంటే దేవుని చేత హెచ్చించబడతాం. మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుని చేత తగ్గించబడతాం. ఇది మనకందరికీ సండే స్కూలు పిల్లలుగా ఉన్నప్పటి నుంచి తెలిసిన విషయం ఇది. కాబట్టి మనం దేవుని చేత దీవించబడాలి, ఘనపరచబడాలి, హెచ్చించబడాలంటే ఉన్నది ఒకే ఒక మార్గం, దీనులమై. దేవుని యొక్క దృష్టికి మనము దీనులము. మన ఆలోచనలు దీనమైనవిగా ఉండాలి, మన యొక్క ఆశలు దీనమైనవిగా ఉండాలి, మన యొక్క క్రియలు దీనమైనవిగా ఉండాలి, మన నడతలు దీనమైనవిగా ఉండాలి. అప్పుడే దేవుని చేత మనం హెచ్చించబడతాం. అంటాడు ఆయన, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఎంత మాత్రము అల్పుడవు కాదు, ఏలైనగా నేను నీ హృదయంలో జన్మిస్తాను, నేను నిన్ను దీవిస్తానంటాడు. క్రిస్మస్ పండుగ రాబోతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనందరి హృదయాల్లో ఉన్న దేవుడు మనం దీవించులాగున దీన మనస్కులమై కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడుపుదల దీవెన మనకు దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మాలో ఉన్న అహంభావాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని, హెచ్చు స్థితిని తీసివేసి దీన మనసు మాకు దయచేయను ప్రార్థన చేస్తున్నాం. యథార్థంగా జీవించడానికి సహాయం చేయను ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ చేత మేము హెచ్చించబడాలి, దీవించబడాలి. నా తండ్రి ప్రభువా,
యూదా కుటుంబంలో బెత్లెహేము స్వల్ప గ్రామమే, కానీ మీరు దృష్టించి అందులో జన్మించి ఘనతను తెచ్చారు. అలాగే ప్రభు, మేము కూడా దీనులమే, మా హృదయాల్లో మీరు జన్మించి ప్రభువా మీరు మా ఘనత తీస్తున్నారు, మాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీ యొక్క జన్మదిన పండుగ రాబోతూ ఉండగా ఏ ఒక్కరిని కూడా మర్చిపోకుండా మాలో ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు జన్మించి మీరు జీవించి మా బ్రతుకు పర్యంతం చక్కగా మీ మార్గం నడిపించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వలోకము మనలను తన వాక్య సత్య